అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా పేరుతో మీకు 2019కి ముందు ఉన్న అప్పులన్నీ కూడా దాదాపు ఏప్రిల్ 11, 2019 నుంచి ఉన్న మన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నుంచి తీసుకొని 7,98,000 మహిళా సంఘాలకు గాను 78,94,000 మహిళలకు 25,570 కోట్లను 4 విడతల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 3 విడతల్లో 19,175 కోట్ల 97 లక్షలు ఇస్తే అది 4వ విడతకు వచ్చేసరికి 6,394 కోట్ల 83 లక్షలు ఈ 23 జనవరి మీ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఆ విధంగా ఏదైతే అప్పులన్నీ చేస్తున్నామో మీ అప్పులన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. మీకంతా కూడా తెలుసు, 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీ అప్పులన్నీ కూడా 4 విడతల్లో మాఫీ చేస్తాను, మీ సంఘాలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి, ఏ కేటగిరీ నుంచి డి కేటగిరీకి వెళ్ళిపోయాయి, కొన్ని అయితే ఎన్పిఎల్ అయిపోయాయి, వీటన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి మాట చెప్పాడు. ఆ మాట ప్రకారం ఈరోజు 4 విడతల్లో ఆసరా పేరుతో మీ అప్పులన్నీ కూడా చెల్లించడం జరిగింది, నేరుగా మీ అకౌంట్లకే, బ్యాంకులకు సంబంధం లేకుండా. మరి ఆ విధంగా చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే 2014 ఎన్నికల ముందు మీరు ఏదైతే చాలా ఆశపడారు, మా బంగారు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, మా సంఘాలకు సంబంధించిన అప్పులన్నీ మాఫీ చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు, మా పిల్లలకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, అదేవిధంగా మా భర్తలకంతా కూడా వ్యవసాయం చేసుకునే రుణాలన్నీ కూడా, రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తా అన్నాడు అని చెప్పి మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా చంద్రబాబుకు మద్దతు ఇచ్చి ఆయన అధికారంలోకి తీసుకురావడం జరిగింది. తీరా వచ్చిన తర్వాత ఆ రోజైతే కేవలం 14,202 కోట్లు ఉన్నాయి. మరి ఆ 14,202 కోట్లు వడ్డీలకు వడ్డీ అయి, అధిక వడ్డీలై మొత్తం 25,517 కోట్లు, 571 కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించడం జరిగింది. ఆ రోజే ఇచ్చింటే ప్రభుత్వ ఖజానా కింద భారం కూడా పడేడు, కేవలం 14,200 కోట్లతోనే వెళ్ళిపోయాడు. మరి ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పాడు, దాదాపు ఆ రోజు ఆయన ఏం చెప్పాడు, 600 హామీలు ఇచ్చాడు, 100 పేజీల మేనిఫెస్టో. మరి ఎన్నికలు అయితేనే ఆ మేనిఫెస్టో కనపడలేదు, ఎక్కడ కూడా కనపడకుండా చేసి కనీసం వెబ్సైట్లోనా చూస్తామంటే ఆ వెబ్సైట్లో నుంచి కూడా తీసేయడం జరిగింది. మరి ఇంత దారుణంగా మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.